మనసు దోచే ఇకబేనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పి ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీల రూపంలో 17,000 కోట్ల రూపాయల భారం మోపుతున్నారని మండిపడ్డారు. ఏపీ చరిత్రలో ఇంతటి భారీ ఎప్పుడూ చూడలేదన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 19న పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించారు సిపిఐ రామకృష్ణ. మీరు అధికారంలోకి వచ్చి 5 మాసాల అయ్యేలోగా ఆల్రెడీ 6,072 కోట్ల రూపాయలు రేపు డిసెంబర్లో వసూలు చేయబోతా ఉన్నారు. డిసెంబర్లో స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు భారం మోపారు. మరో 11,800 కోట్ల రూపాయల భారం మోపడానికి వారు రెడీ అయిపోయి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి 19వ తేదీ వరకు అని చెప్పి వారు ఇచ్చారు. దాదాపు 17,800 కోట్ల రూపాయల భారాన్ని మీరు ప్రజలపైన మోపితే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏనాడు ఇంత పెద్ద ఎత్తున భారాలు పడలేదు. ఇది పెద్ద ఎత్తున భారము. కాబట్టి దీనికి వ్యతిరేకంగా రేపు 19వ తేదీ నాడు ఏదైతే రెగ్యులేటరీ కమిషన్కి అభ్యంతరాలు తెలియజేసే చివరి రోజు ఉందో ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ సందర్భంలో వామపక్ష పార్టీల తరఫున విజయవాడ నగరంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పదే వచ్చేశారు. మేము వస్తే మేము పెంచమని చెప్పి మీరు అధికారానికి వచ్చిన 6 నెలలు కూడా కాకముందుగానే 18,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపుతుందంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ ధరలు పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి. దాన్ని మీరు కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఊరికే బుస్ అన్నాడు తప్ప ఏమీ లేదు.